సో ఇప్పుడు మనం గాలి అనిల్ కుమార్ గారితో ఉన్నామండి. మనకి ఎంపీ కంటెస్టెంట్‌గా కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈరోజు తనకి రైతు బంధు పడడం జరిగింది. ప్రత్యక్షంగా ఇప్పుడే రావడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు లైవ్‌లో కూడా చూడొచ్చు టైంతో సహా. వారిని అడిగి వారి ఒపీనియన్ ఎలా అంటే సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తారో ఒకసారి కనుక్కుందాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఇక్కడ రైతు బంధు పడట్లేదు. చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వట్లేదని అంటున్నారు. మనకి ఇక్కడ ప్రత్యక్ష సాక్షిగానే సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటా అని చెప్పి ఈరోజు కరెక్ట్ నాట్లేసే టైంలోనే రైతు బంద్ వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ టైంలో వాళ్ళకు డబ్బులు రావడం చాలా గ్రేట్గా. ఇప్పుడే నాకు కూడా 20 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడే ఒక 2 నిమిషాలు కూడా కాలేదు నాకు మెసేజ్ వచ్చి 1,18,000 వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు ఎంతో ఉత్సాహంగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మరి రాష్ట్రంలో మొత్తం భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలో కూడా చేయని అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి రైతు సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతు గురించి ఆలోచించే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని హర్షణీయంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా అందరు సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నారు. రైతు బంధు ప్రతి ఒక్కరికి కూడా పడ్డదని చెప్పేసి మరి వీటీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వీటీవీ ఛానల్ కొత్తగా పెట్టారు, వీళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వీళ్ళ సంస్థ ఇంకా ఎంతో పైకి ఎదగాలని చెప్పి ప్రజల సమస్యలను ముందుకు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.